Um, have you ever traveled in a small boat in a rough sea? కాబట్టి ఒక తుఫాన్ లాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక సముద్రంలో ఒక చిన్న పడవలో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? I have. ఆ విధంగా నేను ఒకసారి చేశాను. Some of us here have. మనలో కొంతమంది ఆ విధంగా ప్రయాణం చేసిన వారు ఉన్నారు. There is such a feeling there that you're so small in front of a furious nature. ఆ విధంగా ప్రకృతి ఆ విధంగా విజృంభిస్తున్నటువంటి ఆ సమయంలో అది చూసినప్పుడు నీకు ఎందుకో నిన్ను చాలా చిన్నగా ఊహించుకుంటావు. And those waves are so strong, they just kind of throw the ship or the boat at will. కాబట్టి ఆ యొక్క అలలు కూడా ఎంత గట్టిగా తగులుతున్నాయంటే ఆ యొక్క పడవను కూడా ఆ విధంగా కదిలించేవిగా ఉంటూ ఉన్నాయి. The other day I was reading an article. మరి నిన్నటి దినమున నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను. Big ships in the rough sea are stable. కాబట్టి పెద్ద ఆ యొక్క ఓడలు కూడా అటువంటి తుఫాను వచ్చిన సందర్భంలో కూడా అవి స్థిరంగా ఉండిపోతాయి. Because there is a special mechanism inside. ఎందుకంటే ఒక విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మెకానిజం దాంట్లో ఉన్నది కాబట్టి. It's based on water. అదంతా కూడా నీటి మీద ఆధారపడే ఉంది. It's kind of, if the boat has been pushed that side, the liquid, the water inside moves this side and it is stable, so that process keeps happening, so more or less the ship is stable there. కాబట్టి అది నీటి ద్వారానే జరుగుతుంది కాబట్టి ఏదైనా కారణం వల్ల షిప్ ఓడ అనేది ఒకవైపు వంగినప్పుడు వెంటనే నీరు దాన్ని బ్యాలెన్స్ చేసి ఇటువైపు మరి తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. See, even in our lives, మన యొక్క జీవితాల్లో కూడా we go through different storms, different kind of rough seasons. కాబట్టి కఠినమైనటువంటి కాలాల గుండా లేతే అటువంటి తుఫాన్ల గుండా మన జీవితంలో కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. And in those seasons, in the rough situation, we can be tossed this side and that side. కాబట్టి ఆ విధంగా అటువంటి కఠినమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఆ విధంగా ఇటు అటు ఆ అలల చేత కొట్టబడడానికి అవకాశం ఉంది. In other words, what the situation does is makes us unstable. ఇంకొక మాటలో చెప్పండి, ఆ పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఒక విధమైన అస్థిరత మనలో కలగజేస్తూ ఉంది. It makes our emotions unstable. మనలో ఉండే భావోద్రేకాలు కూడా ఒక అస్థిరతకు గురయ్యే విధంగా చేస్తూ ఉంది. Or our thinking unstable. అయితే మన ఆలోచన విధానం మీద కూడా ఒక విధమైన అస్థిరత కలిగిస్తూ ఉంది. Have you experienced that? ఆ విధంగా మీకు ఎప్పుడైనా అయిందా? Someone comes and says something to you. ఎవరైనా వచ్చి ఏదో ఒక మాట మీతో అన్నారనుకోండి. Suppose that is negative or criticizing you. ఏదో నిన్ను విమర్శిస్తూ లేతే నీకు ప్రతికూలమైన మాట అన్నారనుకోండి. Your emotions go on one side. వెంటనే నీ భావోద్రేకాలు కూడా ఒకవైపు వెళ్ళిపోతాయి. The next moment someone comes and appreciates you or little pumps you. తర్వాత కొంతమంది వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడి వెంటనే నీకు మంచిగా మాట్లాడి నిన్ను మెచ్చుకుంటే your mood goes that side. మరి ఇంకోసారి నీ యొక్క భావోద్రేక ఈ విధంగా ఇటువైపు వెళ్ళిపోతాయి. The next moment this side, next moment that side. కాబట్టి నీ యొక్క ఆ యొక్క మనసంతా కూడా అటు ఇటు విధంగా తిరుగుతూ ఉంటుంది. It's like sitting on that swing, going to and fro, being pushed this side or that side. కాబట్టి ఆ విధంగా మనం ఏ విధంగా అయితే ఆ యొక్క ఆ స్వింగ్ మీద ఉండి ఆ విధంగా కిందికి ముందుకి వెళ్తుంటాం, ఆ విధంగా మన భావోద్రేకాలు కూడా వెళ్తూ ఉంటాయి. That's not a healthy thing. అది అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు. Bible teaches us to be stable even in the midst of a storm. ఆ తుఫాను మధ్యలో కూడా మనం స్థిరంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. I'm here not talking about Jesus sleeping in the boat in the midst of a storm. ఓ తుఫాను మధ్యలో యేసుప్రభువారు పడవలో పడుకున్న ఆ సందర్భాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about your boat being stable, your boat, not just Jesus, your boat being stable in the midst of a storm. కాబట్టి నీ పడవ తుఫాను మధ్యలో ఎలా స్థిరంగా ఉండాలన్న విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. See, this swaying is not a new thing in the world. ఈ ప్రపంచంలో అనేది ఈ విధంగా అటు ఇటు ఓడ కొట్టుకోవడం అనేది మామూలు విషయమే, లోకంలో జరిగే విషయమే. In the book of 1 John chapter 5, మొదటి యోహాను 5వ అధ్యాయం మనం గమనిస్తే verse 19, 19వ వచనంలో in NKJV this is what it reads. కాబట్టి ఎన్కేజీ ప్రకారం ఈ విధంగా రాయబడి ఉంది. We know that we are of God and the whole world lies under the sway of the wicked one. కాబట్టి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. You see, the word that is used is sway. కాబట్టి అక్కడ రాయబడిన మాట అంటే ఆ విధంగా అది కదులుతూ ఉంది లేకపోతే అది కొట్టుకుపోతూ ఉంది అని. That means the devil is moving world this side and that side continuously. కాబట్టి ఈ అపవాది అనేవాడు ఈ లోకాన్ని అటు ఇటు కొట్టుకుపోయే విధంగా చేస్తూ ఉన్నాడు. But we are of God.
కానీ మనము దేవుని సంబంధము అంటున్నాడు. That means we are not supposed to be the one who are swayed this side and that side. అనగా మనము ఆ విధంగా అటు ఇటు కొట్టుకుపోయే వారముగా మనం ఉండకూడదు అని అర్థం. See, even our faith gets swayed at times. కొన్నిసార్లు మన విశ్వాసం కూడా ఆ విధంగా అటు ఇటు కొట్టుకుపోయేదిగా ఉంటుంది. When everything is going favorable, అన్ని అనుకూలంగా మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు we praise God, we worship God, we are happy, we give thanksgiving and all those things. ప్రార్థన చేస్తాము, స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ఇవన్నీ కూడా చేస్తానే ఉంటాము. But when the things are not going according to our expectation, కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా పరిస్థితులు మన జీవితంలో జరగనప్పుడు then we get depressed and start to question God and the other things. అప్పుడు దాన్ని బట్టి మనం నిరుత్సాహానికి గురవుతాము, దేవుని ప్రశ్నించడము లేకపోతే మిగతా అనేక విషయాలు మనం చేస్తూ ఉంటాము. That's not how it is supposed to be. అది ఆ విధంగా ఉండకూడదు. We are supposed to be stable. We are supposed to be happy no matter what happens around us. కాబట్టి మన చుట్టూ ఏమి జరిగినా కూడా మనం సంతోషంగా ఉండేవారముగా ఉన్నాము, మనం స్థిరంగా ఉండేవారముగా ఉండాలి. And that happens with certain efforts. అది ఎలా జరుగుతుంది అంటే కొన్ని పనులు లేదా కొన్ని ప్రయత్నాలు నీవు చేయాలి. Let me put it in different words. లేదా ఇంకొక విధంగా ఈ మాట నేను మార్చి చెప్తాను. Like in a big ship, there is an internal mechanism to keep it steady even when the sea is rough. కాబట్టి ఆ విధంగా తుఫాను వచ్చినా కూడా ఆ ఓడలో ఒక విధమైనటువంటి ఆ మెకానిజం ఉన్నది. దాని ప్రకారంగా ఏంటంటే ఆ తుఫాన్లో కూడా అది స్థిరంగా ఉండగలిగే అవకాశం ఉంది. In the same way, we need to have a mechanism that can stabilize us in the midst of a most unstable environment. కాబట్టి మన జీవితంలో కూడా ఆ విధంగా అటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం స్థిరంగా ఉండే విధంగా ఒక మెకానిజము లేకపోతే ఒక పని మనం ఉండాల్సిన అవసరం ఉంది. Let's understand what causes this instability. కాబట్టి ఈ విధంగా అస్థిరత అనేది ఎందుకు కలుగుతుంది అనేది ముందు మనం ఆలోచిద్దాం. In Ephesians chapter 4 verse 14, ఎఫెసీ 4:14 చూస్తే that we should no longer be children tossed to and fro and carried about with every wind of doctrine, with the trickery of men in the cunning craftiness of deceitful plotting. 14. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. See, one thing, that the reason we are tossed to and fro is because we are children. మరి మొట్టమొదటిగా అంటే మనం పిల్లలము కాబట్టే ఆ గాలికి మనం అటుగుట్టు కొట్టుకుపోయే వారంగా ఉన్నాం. That means we are not grown up. అనగా మనం ఇంకా ఎదగలేదు అని అర్థం. You see, that is the problem because of which we are unstable in life. కాబట్టి అదే ఒక కారణము, దాన్ని బట్టే మనం మన జీవితంలో ఆ విధంగా స్థిరంగా ఉండలేకపోతున్నాం. You look at a person who is emotionally, mentally unstable. కాబట్టి ఒక వ్యక్తి ఒక విధంగా మానసికంగా కావచ్చు లేకపోతే భావోద్రేకాల విషయంలో కావచ్చు ఆయన అస్థిరంగా ఉన్నాడు అనుకోండి, or unstable about faith, అయితే విశ్వాస విషయంలో కూడా స్థిరంగా లేడు అనుకోండి, you are looking at a person who has not grown the way that person should have. కాబట్టి ఆ వ్యక్తి ఎదగాల్సిన విధంగా ఎదగలేనటువంటి ఆ వ్యక్తిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామని అర్థం. See, at one point Paul says that I'm giving you milk where you should be eating meat. కాబట్టి పౌలు అంటే ఒక సందర్భంలో నేను మీకు పాలు ఇస్తున్నాను కానీ ఈ సమయంలో మీరు యాక్చువల్లీ మాంసం తినాల్సిన వారుగా ఉన్నారు. See, that means if a person is not properly grown, then the person becomes unstable. కాబట్టి ఒక వ్యక్తి సరిగా ఎదగకపోతే ఆ వ్యక్తి అస్థిరంగా ఉంటాడు అని చెప్పొచ్చు. Now, here we are not going to be talking about growing. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఎదుగుదల గురించి మనం మాట్లాడడం లేదు ఇప్పుడు. We will talk about, we will touch that little bit. ఆ తర్వాత కొంచెం దాని గురించి మాట్లాడతాను. But let us understand what is causing that tossed to and fro. కాబట్టి అటు ఇటు గాలికి కొట్టుకొని పోయే దానికి గల కారణం ఏంటి అని మనం చూద్దాం. Two things. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. Number one, మొట్టమొదటిది different doctrines, means different teachings. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఉపదేశాలు రావడం వల్ల లేతే బోధలు రావడం వల్ల. See, everyone likes to advise, right? ప్రతి ఒక్కరు కూడా కొన్ని సలహాలు ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. The moment you are in problem, there will be 100 people wanting to advise. కాబట్టి నీకు సమస్య రాగానే ఒక 100 మంది ఉంటారు నీ చుట్టూ నీకు సలహాలు ఇవ్వడానికి. Am I right? అవునా కాదా? See, sometimes we also rise up to advise, okay? కొన్నిసార్లు మనం కూడా ఆ సమయంలో ఒక సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. Now when I'm talking about advice, కాబట్టి ఒక సలహాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు it's not just about a biblical teaching. It could be anyone giving advice.
advice. కాబట్టి కేవలం అంటే బైబిల్లో నుంచి మాత్రమే కాదు, కానీ ఎవరైనా కూడా ఏ విషయాన్ని గురించి సలహాలు ఇస్తారు. Now people may give you so many advices. Each advice will come like a wave pushing you from this side to that side. కాబట్టి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలన్నీ కూడా ఒక అలలాగా వచ్చి నిన్ను ఇటు అటు కొట్టుకుపోయే విధంగా నిన్ను చేస్తూ ఉంది. You know, this is what they say. ఈ విధంగా వాళ్ళు చెప్తారు. You go to a doctor. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, One doctor will heal you. మరి ఒక డాక్టర్ నిన్ను స్వస్థపరుస్తాడు. 2 doctors together will confuse you. మరి ఇద్దరు డాక్టర్ కలిసి అనుకోండి, వారు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తారు. 3 doctors together. ముగ్గురు కలిసి అనుకోండి డాక్టర్స్, Don't ask me about it. దాని గురించి మీరు నన్ను అడగండి. The point is, విషయం ఏంటంటే different advices, you know, from different people will actually not give you a fruitful result. కాబట్టి చాలా మంది వ్యక్తులు కలిసి రకరకాలైనటువంటి సలహాలు నీకు ఇస్తున్నప్పుడు దానివల్ల ఒక ఫలభరితమైనటువంటి ఒక పరిష్కారం అయితే రాదు. Of course, nowadays there are teams of doctors doing. I'm just telling for the sake of explaining. Nothing against doctors. కాబట్టి అంటే వివరణ కోసమే చెప్తున్నాను, డాక్టర్స్ గురించి కాదు. కానీ ఇప్పుడైతే చాలా మంది డాక్టర్ కలిసి ఒక There టీం is a లాగా saying ఏర్పాటు in చేస్తున్నారు. English, right? Too many cooks spoil the broth. కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పిన మాట ఏంటంటే చాలా మంది కలిసేసి ఆ విధంగా లేకపోతే వంటను పాడు చేశారని చెప్పి. See, if too many advices will actually confuse you and not lead you anywhere. కాబట్టి అందరూ సలహాలు ఇవ్వడం మొదలు పెడితే మనకి గందరగోళానికి గురవుతాము, చివరికి ఏం చేయాలో మనకే అర్థం కాదు. See, and along with that there is a second one, is trickery of men. అదే విధంగా దాంతో పాటు రెండో మాట ఏంటంటే మనుషుల యొక్క మాయోపాయాలను రాయబడింది. That means there are people around who are looking for an opportunity to trick you into something wrong. కాబట్టి అక్కడ నీ చుట్టూ మనుషులు ఉన్నారు, వారు ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక మాయోపాయం చేసి వారి యొక్క వలలో నిన్ను వారు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. Maybe to take you in a wrong path, ఏదో ఒక తప్పుడు మార్గం నేను తీసుకుని వెళ్ళడం కోసం కావచ్చు, or to rob you, లేదా నీ నుంచి ఏదైనా దోచుకోవడం కోసం కావచ్చు, or to stop you. లేదా నువ్వు ముందుకు పోకుండా ఆపడం కోసం కావచ్చు. But if you fall into it, కానీ అటువంటి వాటికి మనం పడిపోయామనుకోండి, whom can you blame? ఎవరి మీద నేరాన్ని వేయగలుగుతావు? No one. ఎవరి మీద నువ్వు నేరాన్ని వేయలేవు. You are to be blamed because you got deceived, right? నువ్వు మోసపోయావు కాబట్టి నీవే నిందించుకోవాలి. See, someone trying to deceive you is wrong. కాబట్టి ఒక వ్యక్తి నిన్ను మోసం చేయడం అనేది తప్పే. But it is your responsibility not be deceived. కాబట్టి కానీ బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే ఆ మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. Bible tells us there are wicked and unreasonable people in the world. కాబట్టి లోకంలో అటువంటి దుష్టులు లేకపోతే కుయుక్తి గలవారు ఉన్నారని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. We don't hate them. వారిని మనం అసహించుకోం, కానీ But we need to be careful. కానీ వారి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. You see, Satan came to Eve. కాబట్టి మరి యొక్క ఆ సాతాను కూడా అవ్వ దగ్గరికి వచ్చింది. And Eve got deceived. అప్పుడు అవ్వ మోసపోయింది. Who suffered? ఎవరికి నష్టం కలిగింది? Eve and Adam, right? ఆదాము అవ్వలకే నష్టం కలిగింది. She and her husband. ఆమెకి ఆమె భర్తకి నష్టం కలిగింది. That means she and who was with her. ఆమెకి ఆమెతో పాటు ఉన్న వారికి. Sometimes when one person in the family gets deceived, is the whole family that needs to pay the price. కాబట్టి కొన్నిసార్లు కుటుంబంలో ఒక వ్యక్తి మోసపోతే కుటుంబం అంతా కూడా దానికి వెల చెల్లించాల్సి వస్తుంది. I mean, I got deceived. నేను కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. And I lost some money. కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాను. And I thank God for my wife. నా భార్యని బట్టి నేను దేవుడికి వందనాలు She చెల్లిస్తున్నాను. stood with me. ఆమె నాతో నిలబడింది. But and we paid back. ఆ డబ్బులన్నీ మళ్ళీ మేము చెల్లించేసాము. But for that the whole family had to pay the price. కానీ అది జరగాలంటే కుటుంబం అంతా కూడా వారు కూడా ఆ వెల చెల్లించాల్సి వచ్చింది. I got deceived. నేను మోసపోయాను. But I along with my family had to go through that suffering. కాబట్టి ఆ శ్రమ గుండా నేను నా కుటుంబం అంతా కలిసి వెళ్ళాల్సి వచ్చింది. Whom can I blame? దానికోసం నేను ఎవరి మీద నింద వేయగలుగుతాను? Let me tell you, when you get deceived, you can't even blame the devil. కాబట్టి నీవు మోసపోయినప్పుడు నీవు అపవాది మీద నేరం వేయడానికి నీకు అవకాశం లేదు. Because Bible tells us you must be aware of the wiles of the wicked one. కాబట్టి అపవాది యొక్క కుయుక్తులను ఎరిగిన వారముగా మనం ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంది. So it is your responsibility not to get deceived. కాబట్టి మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. Now behind this every wind of doctrine and the trickery of men, కాబట్టి ఇటువంటి మనుషుల మాయోపాలు అదే విధంగా ఆ విధంగా అనేక ఉపదేశాల మధ్యలో there is behind that, దాని వెనక there is something else. దాని వెనక ఇంకొక మాట కూడా ఉంది. There is a word, this is how it's said in English. ఒక మాట ఉంది, అది ఇంగ్లీష్ విధంగా చెప్పబడింది. Cunning craftiness of deceitful plotting. కాబట్టి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గంలో లాగా కుయుక్తితోను అన్నమాట. See these three things in you know, cunning, crafty, crooked. కాబట్టి ఆ విధంగా వంచనతో కుయుక్తితో మాయోపాయముల చేత.
that is a demonic spirit. అది అపవాది యొక్క దురాత్మగా ఉంటుంది. Standing behind people would try to trick you and sway you according to its plan. కాబట్టి అపవాది కొంతమంది వ్యక్తుల వెనకాల నిలబడి నిన్ను మోసము చేసి, నిన్ను మాయోపాయం చేసి, నిన్ను తప్పు మార్గం నడిపించడం అనేది వాడి యొక్క ఆలోచన. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, my point is this. నేను చెప్పాలనుకున్న మాట ఇది. There are efforts going on in the invisible realm to sway you in every possible way. కాబట్టి ఆ అదృశ్యమైనటువంటి లోకంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, మనల్ని అటు ఇటు కొట్టుకుపోయే విధంగా మనల్ని చేయడం కోసం. Swinging your moods from here and there. కాబట్టి ఇక్కడ నుంచి అటు, అక్కడ నుంచి ఇటు, ఏ విధంగా నీ యొక్క మనసు, నీ యొక్క మూడ్ ని మార్చేసే విధంగా. Swinging your thinking from here and there. నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చేసే విధంగా. I mean, you might have seen certain people who are never able to stand on a decision. కాబట్టి మీరు కొంతమంది చూసి వారు ఎప్పుడు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోలేరు, ఆ నిర్ణయం మీద వారు నిలబడి ఉండలేరు. You know, once thinking this side, another time thinking that side, and never actually coming to the point of making a decision. ఒకసారి ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంకొకసారి ఇంకొక విధంగా ఆలోచిస్తారు, కానీ ఎప్పుడు కూడా వారి జీవితంలో ఒక స్థిరమైన స్థలానికి వచ్చి ఒక నిర్ణయాన్ని వారు తీసుకోలేరు. If family says something, you feel that's right and you go there. కుటుంబం ఒక మాట చెప్పింది, ఇది బానే ఉందని చెప్పి అటు వెళ్ళిపోతావు. Your friend says something, so you think that's right and you go that side. తర్వాత నీ కుటుంబం, నీ స్నేహితుడు ఒక మాట చెప్తే ఇది బాగుందని చెప్పి మళ్ళీ ఇటు వెళ్ళిపోతావు. Or social media says something and you feel that's right, you go that side. అదే విధంగా సోషల్ మీడియాలో కొన్ని మాటలు విన్నప్పుడు అది బాగా అనిపిస్తే అటు వెళ్ళిపోతావు. You see, just moving from here and there. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి నువ్వు తిరుగుతూనే ఉంటావు. It's not supposed to be so. అది ఆ విధంగా ఉండకూడదు. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, for this instability, కాబట్టి ఇటువంటి అస్థిరత గురించి Bible gives a powerful solution. ఒక శక్తివంతమైనటువంటి పరిష్కారాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తుంది. And that's here right in this passage. ఈ యొక్క వాక్య భాగంలోనే ఆ పరిష్కారం ఉన్నది. My brothers and sisters, మరి సహోదరులారా, if we understand the importance of this particular word, we, I believe, will be stable in our life. కాబట్టి ఈ యొక్క వచనం యొక్క విషయం మనకి అర్థమైతే మన జీవితంలో మనం తప్పకుండా స్థిరంగా ఉండగలుగుతాం. Remember, Jesus told about the house built on a rock and a house built on a sand. కాబట్టి యేసు చెప్పిన ఉపమానం జ్ఞాపకం ఉంది కదా, ఒక ఇల్లు బండ మీద కట్టబడింది, ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడింది. Both houses face the same challenges. మరి రెండు ఇల్లు కూడా ఒక విధమైనటువంటి సవాలును ఎదుర్కొన్నాయి. But the result was different. కానీ ఫలితం మాత్రం వేరుగా ఉంది. It's not that there won't be challenges in our life. అనగా మన జీవితంలో ఆ విధంగా సవాలు రావు అని కాదు. But when we stand according to the word of God, we will remain stable even in the midst of those challenges. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆ స్థిరంగా నిలబడినప్పుడు ఆ తుఫాను మధ్యలో కూడా మనం స్థిరత్వాన్ని కలిగి ఉంటాము. And the key here, my brothers and sisters, అందుకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ is the church. అది సంఘము. Church is important for our stability. మనము స్థిరంగా ఉండాలి అంటే సంఘము అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఉంటుంది. It's not just about attending the church. అనగా ఏదో సంఘమునికి అటెండ్ అవడమే కాదు. It's about being part. It's about being knit together in the church. కాబట్టి సంఘములో ఆ విధంగా ఒక భాగంగా ఉండి ఆ సంఘంలో నువ్వు ఆ విధంగా అల్లుకొని పోయి ఉండే విధంగా నీ అనుబంధం ఉండాలి సంఘముతో. I'm not talking to people who are not knit together like that. కాబట్టి ఎవరైతే ఆ విధంగా సంఘముతో ఆ విధంగా కుట్టబడి లేకపోతే అల్లుకోబడిన వారు అల్లుకోబడి ఉండరో వారి గురించి నేను మాట్లాడడం లేదు. Because I know all of you are knit. కానీ మీరందరూ ఆ విధంగా అల్లుకొని ఉన్నారని తెలుసు కాబట్టి మీతో I want మాట్లాడుతున్నాను. you to understand how it works. అది ఎలా పనిచేస్తుందో మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. In 13th verse, 13వ వచనం మనం చూస్తే this is what he says. ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Till we all come to the unity of faith and the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును అని చెప్తూ ఉన్నాడు. You see, what that means is, ఆ మాటకి అర్థం ఏంటంటే united does not mean that every one of us should be the same. కాబట్టి మనం కలిసి ఉన్నామంటే అందరం సమానంగా లేకపోతే ఒకేలాగా ఉన్నామని కాదు. It's not you don't have to like the things I like
I don't have to like the things that you like. కాబట్టి నాకు నచ్చింది మీకు నచ్చాల్సిన అవసరం లేదు, మీకు నచ్చింది నాకు నచ్చాల్సిన అవసరం లేదు. There are people who like to take bath with cold water. There are people who like to take bath with steaming hot people. కాబట్టి కొంతమంది ఆ విధంగా చాలా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది చాలా నీళ్ళ స్నానం ఇష్టపడతారు. Unity does not mean that the hot water people will take cold water or cold water will hot water, or come to the middle point and say lukewarm water. కాబట్టి ఐకమత్యం అంటే ఆ విధంగా మరి వేడి నీళ్ళతో చేసే వాళ్ళు చల్ల నీళ్ళతో స్నానం చేయడము, చల్ల నీళ్ళ వాళ్ళు వేడి చేయడం, లేకపోతే ఇద్దరు కలిసి ఆ విధంగా నులివెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, అది కాదు ఐకమత్యం అంటే. Not at all that. అటువంటి వివరణ కాదు అది. It's not about you we should like the same food. కాబట్టి అందరూ కలిసి ఒకే విధమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడాలి అన్నది కాదు. But the oneness should be in two important things. కానీ మనం ఏకత్వం అనేది రెండు ముఖ్యమైన విషయాలు కలిగి ఉండాలి. Faith, విశ్వాస విషయంలో, and the knowledge of the Son of God. మరి దేవుని కుమారుడి యొక్క అనుభవ జ్ఞానం విషయంలో We believe the same thing together. అందరము కలిసి ఒకే విషయాన్ని నమ్ముతూ ఉన్నాం. Thank God for we have unity about one thing. కాబట్టి దేవునికి వందనాలు, ఎందుకంటే ఒక విషయంలో మాత్రం మనకు ఐకమత్యం ఉన్నది. That Bible is God's ultimate word. కాబట్టి మరి దేవుని యొక్క బైబిల్ అనేది దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నమ్ముతున్నాం. Amen. ఇది దేవుని వాక్యం బైబిల్. But from the Bible, కానీ ఆ వాక్యములో నుంచి we need to understand it together మనందరం కలిసి ఒక గ్రహింపులోనికి రావాలి. and believe together. కలిసి ఒక నమ్మకంలో ముందుకు వెళ్ళాలి. It's very important, my brothers and ఇది sisters. చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరులారా. We all have individual faith. మనందరికీ కూడా వ్యక్తిగతమైన విశ్వాసం ఉన్నది. Like for example, in you will have faith depending upon your situation. నీ యొక్క పరిస్థితులను బట్టి నీకుండే విశ్వాసం ఉంటుంది. Correct? అవునా కాదా? But then there is something that goes beyond that. కానీ దాన్ని దాటి వెళ్ళే విషయాలు కూడా ఉన్నాయి. Now which will apply together to everyone's any situation. కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా ఇది అందరికీ సంబంధించిన విషయంగా ఉంటుంది. For example, ఒక ఉదాహరణ చెప్తాను. Romans chapter 8 verse 28 says, మరి రోమా 8:28 మనం మాట్లాడితే, all things work together for good for them that love God and who are the called according to his purpose. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పించిన పిలువబడిన వారికి సమస్తమును వారి మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయని రాయబడింది. Now we believe together as a church. కాబట్టి సంఘమంతా కలిసి ఏకముగా ఆ మాట మనం నమ్ముతూ ఉన్నాం. Now what happens there? అప్పుడు ఏం జరుగుతుంది అంటే, Now suppose something is going as not expected in life of my brother. కాబట్టి నా సహోదరి జీవితంలో ఒకటి జరుగుతుంది, అది మనం అనుకున్న విధంగా లేదు. Now he may feel little bad about it. కాబట్టి దాని గురించి ఆయన కొంచెము విచారపడొచ్చు. But when he comes to me, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు, or comes to any one of you, అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు, everyone speaks the same language. మనందరం కలిసి ఒకటే ఒక భాష మాట్లాడతాము. All things work together for good to them that love God and who are the called according to his మనందరం కలిసి చెప్పే మాట ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పించిన పిలువ వారికి సమస్తం వారి మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయనే చెప్తాము. Now once that happens, అది ఆ విధంగా జరిగినప్పుడు, my brother who is a little shaken, అప్పుడు నా సోదరుడు కొంచెం ఆయన కొద్దిగా గందరగోళంగా ఉన్నాడు, is stabilized by someone else's faith. ఇతరుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన కొద్దిగా స్థిరపరచబడతాడు. ఇప్పుడు Hallelujah. హల్లెలూయా. Now that is how it is supposed to be. ఆ విధంగా ఉండాలి. We believe the same thing together. మనందరం కలిసి ఒకే విషయాన్ని నమ్ముతున్నాము. Then even if the wave comes against us, we still remain stable, because now it's not just individual faith, it is faith together. కాబట్టి ఆ విధంగా ఒక తుఫాను ఒక తాకిడి వచ్చినా కూడా మనం స్థిరంగా ఉంటాం. ఎందుకంటే ఇది కేవలము మన వ్యక్తిగత విశ్వాసము కాదు, కానీ మన యొక్క అందరి యొక్క కలిసినటువంటి ఒక విశ్వాసంగా ఉంటూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, now this is important because this will take us through any kind of storm. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది ఎటువంటి తుఫాను గుండా అయినా కూడా నిన్ను నడిపిస్తూ ఉంది. Even though our likes and dislikes in the world, in food, in clothing, in our day to day thing may not be the same. కాబట్టి మన ఇష్టాలు లేదా అయిష్టాలు, భోజనం విషయం కావచ్చు, వస్త్రాల విషయం కావచ్చు, అనుదిన జీవితం విషయం కావచ్చు, అవన్నీ కూడా ఒకలాగా ఉండకపోవచ్చు. We believe together on one thing, that is the word of God. కాబట్టి మనం అందరం కలిసి ఒకే విషయంలో మాత్రం విశ్వాసం కలిగినది ఏంటంటే అది దేవుని వాక్యము. See, one of the purpose of Sunday, every Sunday message, కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనకు ఎందుకు ప్రసంగాన్ని వింటాము అంటే, because the faith comes by the hearing of the word. కాబట్టి వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం వస్తుంది. As the word comes to you, you receive faith, and as it comes to us as a church we receive same faith. కాబట్టి వాక్యం నీకు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటాం. అదే వాక్యము సంఘం ముందు చెప్పబడినప్పుడు సంఘం అంతా కూడా అటువంటి విశ్వాసాన్ని పొందుకుంటుంది. We get strengthened together. మనందరము కలిసి ఆ విధంగా బలపరచబడతాం. You see, it's like this. ఇది ఈ విధంగా చెప్పొచ్చు, we are never alone. మనం ఎన్నడూ కూడా ఒంటరిగా లేము.
though we may not be with each other physically, మరి ఒక విధంగా భౌతికంగా ఒకరితో దగ్గరగా ఒకరు మనం లేకపోయినా కూడా in spirit we are together, కానీ ఆత్మలో మనందరం కూడా కలిసి ఉన్నాము. in faith we are together. విశ్వాసంలో కూడా మనం కలిసే ఉన్నాము. My brothers and sisters, సహోదరి సహోదరులారా, that makes us stable even in the midst of a very severe storm. కాబట్టి ఎంత పెద్ద తుఫాను కలిగినా కూడా అటువంటి విశ్వాసం కలిగిన వారం కాబట్టి మనం స్థిరంగా ఉంటాం. Hallelujah. హల్లెలూయా. When we believe together, మనం కలిసి నమ్మినప్పుడు we speak the same language of faith. మనం అందరం కలిసి ఒకే విశ్వాస భాషనే మాట్లాడతాం. For example, ఒక ఉదాహరణ చెప్తాను. if I ask you, మిమ్మల్ని అడిగాను అనుకోండి, how are you? మీరు ఎలా ఉన్నారు అంటే మీరందరూ కూడా What would you say? Blessed. బ్లెస్డ్ అనే మాట మాడతారు. Yes or no? అవునా కాదా? So what is happening? ఇక్కడ ఏం జరుగుతుంది? This is what we are believing together. ఇదంతా మనం కలిసి నమ్ముతున్నటువంటి నమ్మకం ఇది. That's the same language we speak. ఇదే భాషను మనం మాట్లాడతాం ఒకరితో ఒకరు. Unity of faith. అనగా విశ్వాసంలో మనము ఐక్యం కలిగిన వారముగా ఉన్నాము. So even when you don't feel blessed, కాబట్టి ఒకవేళ నీకు కొన్నిసార్లు ఆ విధంగా ఆ దీవించబడినటువంటి ఆలోచన నీకు రాకపోయినా కూడా, you call up someone, you ask, generally we ask, how are you, brother? కాబట్టి ఒకరిని మనం ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతాం కదా, ఎలా ఉన్నావు సహోదరుడు అంటే, You will hear a voice from there saying blessed. కాబట్టి అక్కడ నుంచి నీకు వినబడే స్వరం ఏంటంటే నేను ఆశీర్వదింపబడ్డాను. You see, that same faith together lifts up your faith. కాబట్టి ఆ విశ్వాసంలో ఉండే ఐక్యతనే నిన్ను ఆ విధంగా విశ్వాసంలో పైకి తీసుకుని వస్తుంది. It stabilizes your faith which is shaken. కాబట్టి ఆ విధంగా కొంచెం అస్థిరతకు గురైన నీ విశ్వాసాన్ని అది స్థిరపరిచేదిగా ఉంటుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you see, this is a key to remain stable in the unstable world. కాబట్టి అస్థిరమైనటువంటి ఈ లోకంలో మనం స్థిరంగా ఉండాలంటే ఇది ఒక ప్రాముఖ్యమైన అంశముగా And the ఉన్నది. second thing he says, రెండవది ఏంటి అంటే unity of the knowledge of the Son of God. కాబట్టి దేవుని కుమారుడి యొక్క జ్ఞానం విషయంలో కూడా మనకు ఒక ఏకత్వం ఉండాలి, అయితే ఐక్యం ఉండాలి. You know, people, they think different thoughts about Jesus. మరి యేసు ప్రభు గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. But who Jesus is what the word of God has told about him. కాబట్టి అసలు యేసు ఎవరు అన్నది ఏంటంటే అది దేవుని వాక్యం ఏం చెప్పిందో ఆయనే ఆయన. That knowledge we must have same united together. మరి ఆ జ్ఞానం అనేది మనందరము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం విషయంలో మనకు ఒక ఐక్యత కలిగి ఉండాలి. Simple thing, let me tell you. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు, you know, the other day I was praying with somebody. మరి మొన్నటి దినమున నేను ఒక వ్యక్తితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. That person prayed a beautiful prayer. ఆ మంచి ప్రార్థన ఆ వ్యక్తి And చేశాడు. said, in the name of the Father, the Son and the Holy Spirit. మరి తండ్రి కుమార పరిశుద్ధ నామములో అన్నాడు. There was another time ఆ తర్వాత ఇంకొక సందర్భం వచ్చింది. I was with prayer with another brother. ఇంకొక సహోదరుడితో నేను ప్రార్థన చేస్తూ He ఉన్నాను. prayed a wonderful prayer. ఆయన కూడా మంచి ప్రార్థన And he చేశాడు. says, I asked through the blood of Jesus. మరి యేసు ప్రభు రక్తం ద్వారా ఇది అడుగుతున్నాను అన్నాడు. And I said in both the ఈ places, రెండు స్థలాల్లో నేను ఏం చెప్పానంటే, Bible has never taught me to pray through the blood of Jesus. యేసు ప్రభు రక్తం ద్వారా నువ్వు ప్రార్థన చేయమని ఎక్కడ వాక్యం చెప్పడం లేదు. Bible has not told me to pray in the name of the Father, the Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే నువ్వు ప్రార్థన చేయాలని I ఎక్కడ pray చెప్పాడు. only in one name, నేను ఒకే ఒక నామంలో ప్రార్థన చేస్తాను, the name of యేసు Jesus. నామములో అని చెప్పాను. Why? ఎందుకు? See, it's important to know that. అది ఎందుకు ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. When I say I pray in Jesus' name, నేను యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను అని అన్నప్పుడు, I am telling Father, I am asking all this not because I deserve. మరి తండ్రిని ఏమడుగుతున్నానంటే, తండ్రి నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఏదో నాకేదో పొందుకోవడానికి అర్హత ఉందని కాదు. I am asking because Jesus deserves. ఎందుకంటే తండ్రి యేసు ప్రభువుకి అవన్నీ పొందడానికి అర్హత ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను అడుగుతున్నాను. See, I am giving an example of the knowledge of the Son of God. కాబట్టి దేవుని కుమారుడు గురించిన జ్ఞానాన్ని గురించినటువంటి ఒక జ్ఞానం మీకు ఇస్తున్నాను. That's what, Jesus said. మరి యేసు ప్రభువు చెప్పిన మాట కూడా అదే కదా. Let not your heart be troubled. మీ యొక్క హృదయంని కలవరపడనీయకండి. Believe in God దేవుని యందు విశ్వాసం and ఉంచున్నారు, believe also in me. నాలో Jesus కూడా said. మీరు విశ్వాసం ఉంచండి. See, that means believing that God exists is important, కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మడం ఒక అది ప్రాముఖ్యమైన విషయం. and believing in His Son whom He sent is equally important. కాబట్టి ఆయన పంపినటువంటి ఆయన కుమారుడి యందు విశ్వాసము కూడా మరి అది కూడా సమానంగా ప్రాముఖ్యంగా ఉంటుంది. You know, I had some wonderful people that have been a blessing to me. మరి కొంతమంది అద్భుతమైన వారు ఉన్నారు నా జీవితంలో, వారు నాకు దీవెనకరంగా ఉన్నారు. One of such person was late Dr. Emmanuel. మరి డాక్టర్ ఇమ్మాన్యుల్ గారు వారు ఇప్పుడు లేరు. Much older than me, నాకన్నా చాలా పెద్ద వయసు, but he was my good friend. ఆయన మంచి స్నేహితుడు He is నాకు. the founder of this St. Alphonsus. సెయింట్ అల్ఫోన్సస్ స్కూల్ యొక్క ఆయన దాన్ని స్థాపించిన వాడిగా So ఉన్నాడు. whenever you say praise the Lord, మరి ఎప్పుడైనా కూడా ప్రైజ్ ది లార్డ్ అని అన్నప్పుడు he would always say praise Jesus. ప్రైజ్ జీసస్ అంటాడు.
every time. Praise Jesus. ప్రైజ్ జీసస్ అనే మాట వాడతాడు See, ఆయన. what he meant to say ఆ is, మాట యొక్క అర్థం ఏంటంటే my Lord is Jesus. నా ప్రభు యేసు అని చెప్తాడు. You say, praise the Lord. Who is your Lord? You keep it, though we know what we mean, but it's ambiguous. కాబట్టి ఆ విధంగా నేను దేవునికి ఆ ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు, మరి ఆ లార్డ్ అనే ప్రభు ఎవరు అన్నప్పుడు అది దాని విషయం మనం ఖచ్చితంగా కొంచెం But when I say చెప్పలేకపోవచ్చు. praise Jesus, I am very specific about that name. కాబట్టి ఎప్పుడైతే నేను మరి ప్రైజ్ జీసస్ అంటానో, యేసు అనే పేరు తీసుకుంటానప్పుడు నేను తప్పకుండా ఎవరిని See, స్థుతిస్తున్నానో నాకు తెలుసు. united in the knowledge of Jesus Christ. అనగా యేసు ప్రభు గురించిన జ్ఞానం విషయంలో మనం ఐక్యము కలవారంగా ఉండాలి. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, that unity stabilizes us. అటువంటి ఐక్యత మనకు ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉంటాం. Bible tells us, దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, not even a single hair on your head will fall without God's permission. కాబట్టి దేవుని యొక్క అనుమతి లేకుండా, సెలవు లేకుండా తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు అని వాక్యం చెప్తుంది. Amen. ఆమేన్. I think God gave lot of permission about జోనథన్ బ్రదర్. సో నా తల వెంట్రుకల విషయంలో చాలా సెలవు ఇచ్చాడు దేవుడు. A little about me also. నా గురించి కూడా కొంచెం ఉంది. But you know what we believe together is, కాబట్టి మనందరం కలిసి ఏం నమ్ముతున్నామంటే, even though it may look like not in control of God, God is still in control. Jesus is still on the throne. కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా దేవుని చేతుల్లో ఇవి లేవేమో అనిపిస్తున్నట్టుగా అనిపించినా కూడా సమస్తం కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నది. మరి యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చునే ఉన్నాడు. Now when we have this together faith, కాబట్టి ఆ విధంగా మనందరం కలిసి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, even when someone is shaken, the unity stabilizes the shaken person. కాబట్టి ఆ విధంగా ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా అస్థిరతని గురైతే కూడా మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మనల్ని బట్టి ఆ వ్యక్తి స్థిరపరచబడతాడు. I think some of you will testify మరి మీలో కొంతమంది తప్పకుండా సాక్ష్యం ఇస్తారు. that when you were at the shaking time, suddenly you received a call from me or from somebody in the church. కాబట్టి ఆ విధంగా మీరు కూడా కొన్నిసార్లు ఆ విధంగా కొంచెం గందరగోళంగా అస్థిరంగా అనిపించినప్పుడు మరి సంఘంలోంచి కావచ్చు, నా వల్ల కావచ్చు, మీకు ఒక ఫోన్ కాల్ వచ్చి ఉండొచ్చు. It's not because you told, మీరేదో చెప్పారని కాదు, but it is because Holy Spirit is aware of your condition. కాబట్టి నీ యొక్క స్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆ రోజు జరిగింది. The Lord knows that you need stabilization. కాబట్టి దేవునికి తెలుసు నీకు ఆ స్థిరత్వం కావాలి అని. It doesn't happen randomly. అది ఏదో అప్పుడప్పుడు జరిగే పనిగా ఉండదు. అది It happens when we are knit together. మనం ఎప్పుడైతే ఆ విధంగా కలిసి ఉంటామో అప్పుడే ఇది జరుగుతుంది. That is why Bible says God in verse 11 and 12 if you read, మరి 11-12 వచనం మనం చదివితే, and he himself gave some to be apostles and some prophets, some evangelists, some pastors and teachers for the equipping of the saints, for the work of the ministry, for the edifying of the body. కాబట్టి అందుని బట్టి ఆయన సంఘాన్ని గురించి చెప్తూ కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమిస్తున్నాడు. ఎందుకంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. See, this fivefold ministry is not for sitting on the stage or sitting on the throne. కాబట్టి ఈ యొక్క 5 రకాలైన పరిచర్య అనేది ఏదో ఒక సింహాసనం మీదనో లేదా స్టేజ్ మీదనో కూర్చోవడం కోసం కాదు. It is for serving. ఇది అనగా ఆ సేవించడం కోసం లేదా సేవ చేయడం కోసం, preparing, coming down and equipping. కాబట్టి ఆ విధంగా క్రిందికి వచ్చి మరి సిద్ధం చేయడం కోసం అయితే ఇతరులను ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం. You know, when I hear some of the testimonies that you give or the word that you share, కాబట్టి మీరు చెప్పిన వాక్యాలు కావచ్చు, మీరు చెప్పిన సాక్ష్యాలు కాబట్టి నేను విన్నప్పుడు I feel so much encouraged because everyone is growing. కాబట్టి నాకు చాలా సంతోషం, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతూ ఉన్నారు. As you grow, మీరు ఆ విధంగా ఎదుగుతూ ఉండగా I believe that many of us here will fall or fit into this fivefold ministry to equip more people all over the world. కాబట్టి నా నమ్మకం ఏంటంటే మీలో చాలా మంది ఈ యొక్క 5 రకాల పరిచర్యలో ఒక దానిలో మీరు రాగలుగుతారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందిని మీరు ప్రోత్సాహపరచడం కోసం. See, we equip so that you can work. మేము ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని తర్పీదిస్తున్నారు, సిద్ధపరుస్తున్నామంటే ఇంకా ఎక్కువ పని మీ ద్వారా జరగడం కోసం. See, because every one of you has a purpose. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరి విషయంలో ఒక ఉద్దేశం ఉన్నది. Every one of you faces challenges. మీరు ప్రతి ఒక్కరు కూడా సవాలు ఎదుర్కొంటారు. But when we are together, when we are learning together, believing together, growing together, we remain stable. ఆ విధంగా మనం కలిసి ఉన్నప్పుడు, కలిసి వచ్చినప్పుడు, కలిసి నేర్చుకున్నప్పుడు అప్పుడు మనం స్థిరంగా ఉంటాం. You know, as a church when we stand together, మన సంఘంగా కలిసి నిలబడినప్పుడు ఈ విధంగా even if a shock wave is coming, అటువంటి ఏదైనా పెద్ద అల లాంటిది వచ్చింది అనుకోండి, ఏదైనా we will stand firm. అప్పుడు మనం గట్టిగా స్థిరంగా నిలబడి ఉంటాం. Shock wave may be coming
individuals' lives. మరి కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి ఆ ప్రమాదాన్ని కలిగించే అలలు But వస్తున్నాయేమో. remember, the gates of hell shall not prevail against the church. కాబట్టి సంఘానికి వ్యతిరేకంగా పాతాళలోక ద్వారాలు కూడా నిలవని వాక్యం చెప్తుంది మనకి. You need to know that you are not alone. God is with you. మరి నీవు తెలుసుకోవాల్సిన విషయం, నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీతో ఉన్నాడు, Angels are with you. దేవుని దూతలు నీతో ఉన్నాయి, And the church is standing with you. సంఘము కూడా నీతో నిలబడి ఉన్నది. Therefore, hold on. కాబట్టి నువ్వు గట్టిగా పట్టుకొని స్థిరంగా Hold ఉండు. fast, my brothers and కాబట్టి sisters. నువ్వు స్థిరంతో కలిగి ఉండు. There is no weapon in this world that is formed against you can ever prosper. కాబట్టి ఈ లోకంలో ఏ ఆయుధము కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నది అది అభివృద్ధి సాధించలేదు. Nothing shall by any means hurt you. You will trample over serpents and కాబట్టి ఏది scorpions. కూడా నీకు హాని చేయదు. నువ్వు నాగుపాములను, నువ్వు విషంగెక్కి పామును కూడా నువ్వు త్రొక్కుతావని రాయబడింది. Because God is with us ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, and He is building His church against which the gates of hell shall not ఆయన prevail. తన సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘానికి ఎదురుగా ఎటువంటి పాతాళలోక ద్వారాలు కూడా నిలవనేరవు. You know, I want to read verse 15 and 16. 15-16 వచనం నేను చదివి వినిపిస్తాను. So till now the point is, ఇంతవరకు నేను చెప్పిన మాటలు ఏంటంటే, you should be stable. మీరు స్థిరంగా ఉండాలి. There is a demonic force at work through the people. ప్రజలను వాడుకుంటూ ఒక దురాత్మల సమూహం అనేది పనిచేస్తూ So ఉంది. different doctrines, different advices will want to shake you. కాబట్టి అటువంటి రకరకాల సలహాలు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, అవన్నీ కూడా నిన్ను గందరగోళానికి గురి చేస్తాయి. Trickery of men will want to shake you. అదేవిధంగా మనుషుల యొక్క మాయోపాయాలు కూడా నిన్ను గందరగోళానికి గురి But చేస్తాయి. as you get equipped in the church, కానీ ఎప్పుడైతే నువ్వు సంఘములో ఆ విధంగా సిద్ధపరచబడి ఉంటావో, you get stronger, నువ్వు బలపరచబడతావు, and together you become stable. అప్పుడు మనందరం కలిసి మనము స్థిరంగా ఉంటాము. Verse 15 onwards. అప్పటి నుంచి 15కి వెళ్తే మనము, But speaking the truth in love may grow up in all things into Him who is the head, Christ, from whom the whole body joined and knit together by what every joint supplies, according to the effective working by which every part does its share, causes growth of the body for the edifying of itself in love. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకోబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. See, a child gets swayed. That's what we read. కాబట్టి పసిపిల్లలు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ఆ విధంగా అటు ఇటు కొట్టుకుపోయేవారుగా ఉంటారని వాక్యం చూసాం. But we getting knitted in the church, we grow. ఎప్పుడైతే మన సంఘంలో ఆ విధంగా అంటుకట్టబడి ఉంటాం అప్పుడు మనము ఎదుగుతాము. When we grow, we stand firm. మనం ఎదిగినప్పుడు మనము ఆ విధంగా స్థిరంగా ఉంటాము. And when we stand firm, ఆ విధంగా మనం స్థిరంగా ఉన్నప్పుడు every part does its share. కాబట్టి ప్రతి అవయవం కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. Every part does its share. ప్రతి అవయవం కూడా తన పరిమాణం చొప్పున పని చేస్తూ ఉంటుంది. Nobody is lesser, nobody is greater. ఎవరు గొప్పవారు కాదు, ఎవరు అల్పులు కాదు. Everyone is same in the sight of the Lord. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానంగానే ఉన్నారు. Do not ever consider pastor more privileged, more anointed, more this and that than you. కాబట్టి నీకన్నా పాస్టర్ గారికి ఎక్కువ అభిషేకం ఉంది, ఆయన ఇంకా ఎక్కువ గొప్పవాడు, అటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు. You see, the responsibility is different. ఇవ్వబడిన బాధ్యతలు వేరుగా ఉండొచ్చు. So the anointing is different. దాన్ని బట్టి అభిషేకం కూడా వేరుగా ఉండొచ్చు. But the anointing that is required in your life is given to you. కాబట్టి నీకు ఈ అభిషేకం ఎంతవరకు అవసరమో అంత అభిషేకం ఇవ్వబడి ఉన్నది. You are well equipped for your work. కాబట్టి నీవు నీ పని చేయడానికి అన్ని విధాల సామర్థ్యం కలిగిన వాడిగానే ఉన్నావు. You don't need my anointing. నా అభిషేకం నీకు అక్కర్లేదు. Because you have your anointing. ఎందుకంటే నీ అభిషేకం నీకు ఉన్నది కాబట్టి. You are equipped. నీవు ఆ విధంగా సిద్ధపరచబడి ఉన్నావు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున when the Holy Spirit came, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు it was divided and stood as tongue of fire on every head. కాబట్టి అగ్ని నాలుకలుగా అది విభజింపబడి ప్రతి వ్యక్తి యొక్క మీద ఉన్న తల మీద ఉన్నట్టుగా మనం చూస్తాం. It was not just one flame, everyone goes and rubs and come. కాబట్టి ఏదో ఒక అగ్నిలాగా వచ్చింది కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి దాన్ని అంటుకోవడానికి ప్రయత్నం చేయలేదు. Every single person had the tongue of his or her own on the head. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆ అగ్ని నాలుకలు అనేవి వారికి వ్యక్తిగతంగా వచ్చి వారిని తాకాయి. You see what that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, in the sight of God male female difference is not there. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో స్త్రీలా పురుషులా అంటూ తేడా ఏమీ ఉండదు. Educated, uneducated, fair, dark, tall, short, thin, fat, or this side, that side, no difference at all. కాబట్టి చదువుకున్నారా చదువుకోలేదా, ధనం ఉందా ధనము లేదా, తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా, పొట్టా పొడుగా, ఇటు ఉన్నారా అటు ఉన్నారా, అవేమి కూడా ఉండవు దేవునికి. Everyone has a tongue.
ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఒక అగ్ని నాలుక ఉన్నది. And the tongue or that anointing upon you is for the purpose for which God created దేవుడు you. నిన్ను ఎందుకో సృష్టించాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికే ఆ అభిషేకము నీ మీద ఉన్నది. And the key to being strong together, కాబట్టి మనందరం కలిసి బలంగా ఉండాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే you do your part faithfully. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి పని నువ్వు నమ్మకంగా చేయి. Know your part, నువ్వు నీ పని ఏంటో నువ్వు తెలుసుకో, do your part. నీ పని నువ్వు చేయి. And we get edified in love. అప్పుడు ఆ ప్రేమ యందు మనము ఆ విధంగా బలపరచబడతాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there is a storm in the world. ఈ లోకంలో అయితే తుఫాను ఉన్నది. The greater storm is coming, ఇంకా గొప్ప తుఫాను రాబోతున్నాయి. but doesn't matter. అయినా పర్వాలేదు, Our God is in control. మన దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నాడు. Amen. Amen. Bible tells దేవుని వాక్యం చెప్పే మాట, there is a darkness in the world, ఈ లోకంలో చీకటి ఉన్నది, yet deeper darkness is coming. ఇంకా గొప్ప చీకటి రాబోతుంది. But his light is shining upon you. కానీ మీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంది. In this world, ఈ లోకంలో God is building his church. తన సంఘాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. And we all are not the members of it, we are parts of it. కాబట్టి మనం ఏదో అందులో సభ్యులం కాదు, కానీ అందులో ఒక భాగంగా మనం ఉన్నాం. We all are important parts of it. మనందరం కూడా అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ భాగంగా మనం ఉన్నాం. My leg and hand do different works. కాబట్టి నా కాలు నా చెయ్యి చేసే పనులు వేరుగా ఉంటాయి. But every work is important. కానీ ప్రతి పని కూడా ముఖ్యమైనదే. Your work is important. నీ పని కూడా ముఖ్యమైనదే. My work is important. నా పని కూడా ముఖ్యమైనదే. Together, మనం కలిసి we do his work. మనం దేవుని పని చేస్తాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, my prayer for each one of you that you may be stable. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే మీ అందరి విషయంలో మీరు స్థిరంగా ఉండాలి అని. See, we are going to take part in the communion మరి today. ప్రభు బలలో మనం ఇప్పుడు చేయవేయబోతున్నాము. Now that communion itself declares that we are part of that one body. కాబట్టి ఆ యొక్క ప్రభు బల యొక్క ఉద్దేశం కూడా అదే, మనందరం కూడా ఆ ఒక్క శరీరంలో మనం భాగమై ఉన్నాము. One body, one blood. కాబట్టి ఒకే శరీరము ఒకే రక్తము. The blood of Jesus అది Christ. యేసు ప్రభు యొక్క రక్తముగా ఉంటూ ఉంది. The same blood that sanctifies me sanctifies you. ఏ రక్తం అయితే నన్ను పవిత్రపరిచిందో అది నిన్ను కూడా పవిత్రపరుస్తుంది. The same blood that washed my sins away has washed your sins కాబట్టి away. ఏ రక్తం అయితే నా పాపాన్ని కడిగిందో అదే రక్తం నీ పాపాన్ని కడుగుతుంది. The same blood that has cut the covenant to bring me in the presence of God. కాబట్టి ఆ విధంగా ఏ రక్తం అయితే ఆ విధంగా ఆ పాత జీవితంలో తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలవబెట్టిందో, The same blood has cut the covenant for you to bring you in the presence of కాబట్టి ఆ God. యొక్క నూతన నిబంధనను అది తెరిచి నిన్ను నన్ను కూడా అదే రక్తము తీసుకుని వస్తుంది We are ప్రభువునికి. together, my brothers and కాబట్టి sisters. సహోదరి మనం ఒక్కరుగా ఏకంగా ఉన్నాం. We stand together in the Lord. మన ప్రభువులో కలిసి నిలబడతాము. We stand together in the love of God. దేవుని యొక్క ప్రేమలో మనం కలిసి నిలబడతాం. And we submit to God. మనం దేవునికి లోబడి ఉంటాం. And we resist the devil. అపవాదిని ఎదిరిస్తాం. And devil has no other option but to flee. కాబట్టి అపవాదికి వేరే అవకాశం ఏమీ లేదు, వాడు పారిపోక తప్పదు. Every wave that is coming against us will be defeated. కాబట్టి ఎటువంటి ఆ యొక్క అలలు మనకు ఎదురుగా వచ్చినా కూడా అవన్నీ కూడా ఓడిపోతాయి. Hallelujah. హల్లెలూయా. There is only one commitment needed. కానీ ఒక్క మాత్రమే మనం చేయాల్సి ఉన్నది. You should be ready to do your part. నీవు నీ పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. Amen. ఆమేన్. Can you say this with me? ఈ పని నాతో పాటు చెప్తారా మీరు? I must do my part. 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 Hallelujah. హల్లెలూయా.